నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి. ఈరోజు సెకండ్ అప్డేట్ మీకోసం. డైలీ 2 అప్డేట్స్ ఇవ్వడం కొంచెం కష్టమైనా మీకోసం ఇష్టపడుతూ కష్టపడుతున్న నన్ను సపోర్ట్ చేస్తూ రోజు రోజుకు సబ్స్క్రైబర్స్ని పెంచుతూ లైక్స్ కామెంట్స్ ఇస్తూ మన చంద్రవర్షిని ఆడియో స్టోరీస్ని ముందుకు దూసుకుపోయేలా నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. భరత్కి భయపడిన స్వప్నిక ఇంటికి రాకుండా ఆఫీస్లో నిద్రపోయింది. ఆఫీస్కు వచ్చిన విజయ్ ఆమెను తీసుకుని ఇంటికి వస్తాడు. అప్పుడు అందరి ముందు దోషిగా నిలబడిన స్వప్నిక వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంతలో పక్కన చూసిన విజయ్కి స్వప్నిక నడుం వైపు తినేసేలా చూస్తున్న భరత్ కనిపించాడు. తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. కోపంగా విజయ్ 2 అడుగులు వేశాడో లేదో ఇంతలో తాతయ్య అతన్ని చూసి రారా నీకోసమే చూస్తున్నాం అని పిలిచారు. దాంతో అతని వైపు తిరిగి చూసింది స్వప్నిక. ఎందుకో విజయ్ కళ్ళు ఎర్రబారి కోపంగా ఉండడంతో అతని పిడికిలు బిగుసుకుని ఉండడం కూడా చూసి ఇతనికి ఇంతలోనే ఏమైంది అని ఆమె అతని వైపు అయోమయంగా చూసింది. తాతయ్య కూడా ఆశ్చర్యంగా విజయ్ వైపు చూస్తూ ఏమైందిరా అని అడిగాడు. తాతయ్య ఒక డీల్ గురించి ఫోన్ వచ్చింది, వద్దని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అని సీరియస్ టోన్తో చెప్పాడు విజయ్. సరే డిన్నర్ చెయ్యి, ఇప్పుడే మీ ఆవిడ డిన్నర్ టైంలో ఏం చేయాలో ఏం చేయకూడదో చెబుతుంది, మళ్ళీ నువ్వు తన మాట వినకుండా అదే ఆఫీస్ గురించి చెప్తే ఎలా అని అడిగారు కృష్ణమూర్తి. విజయ్ వెళ్ళి తన చైర్లో కూర్చున్న తర్వాత అందరూ ఆల్రెడీ ప్లేట్స్లో వడ్డించుకోగా స్వప్నిక అతని ప్లేట్లు సర్వ్ చేసింది. ఇంతలో భరత్ కూడా వచ్చి దీప పక్కన ఖాళీగా ఉన్న చైర్లో కూర్చుని నాకు కూడా వడ్డించు, సారీ వడ్డించండి వదిన గారు అని వంకరగా నవ్వుతూ అడిగాడు భరత్. పర్వాలేదు భరత్, తను నీకంటే చిన్నదే కదా, పేరుతో పిలవచ్చు, వదిన అని గారు గీరు అని అనాల్సిన అవసరం లేదు, ఏమంటావు స్వప్నిక అని అడిగింది దీప. దానికి స్వప్నిక ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా సావిత్రి ఆ సారికి ఏం కావాలో చూడు అని చెప్పింది స్వప్నిక. దాంతో భరత్ కోపంగా పళ్ళు నూరుకుని ఆగు, నీ సంగతి ఇలా కాదు, నిన్ను ఎక్కడ వంచాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకున్నాడు భరత్. దీప పక్కన కూర్చున్నా కూడా అతని చూపులు స్వప్నిక నడుమును తడుముతూనే ఉన్నాయి. అది చూసిన విజయ్కు చాలా చిరాగ్గా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూసిన అతను తన పక్కనే నిలబడి ఉన్న ఆమె నడుముపై చిన్నగా గిల్లాడు. అంతే, ఒక్కసారిగా ఔచ్ అంటూ అతని చేతిని అలాగే పట్టుకుంది స్వప్నిక. వెంటనే అతని చేయిని వదిలిపెట్టి టక్కున నడుం కనిపించకుండా చీరను సరిచేసుకుంది స్వప్నిక. భోజనాలు చేస్తున్న వాళ్ళు ఒక్కసారిగా ఆమె అలా అరవగానే ఉలికిపడి చూశారు. ఏమిటి, ఏమైందమ్మా అని కంగారుగా అడిగాడు రమేష్ రవిచంద్ర. ఏం లేదు మావయ్య, ఏం లేదు, దోమ అని నసుగుతూ చెప్పింది స్వప్నిక. ఏమైంది దోమ? సావిత్రి మాలికి చెప్పి ఓసారి దోమల మందు మొత్తం కొట్టించు అని అన్నాడు విజయ్. అతను నవ్వుతూ ఆమె వైపు చూడగానే ఏంటి పద్ధతి అన్నట్టు కళ్ళతో కోపంగా చూసింది స్వప్నిక. విజయ్ ఎవరూ తనని గమనించడం లేదనుకొని స్వప్నిక వైపు చూసి ఒక్కసారి ఐ వింక్ చేశాడు. అతని చిలిపి చేష్టలు అక్కడున్న కొంతమంది కంట్లో పడి ఆశ్చర్యపోయారు. వామో, ఏమో అనుకున్నాం కానీ విజయ్ మహా ముదురు అని దీప ఉమేష్ ఇద్దరూ మనసులో అనుకున్నారు. ఇదంతా చూస్తున్న భరత్ ముఖం ఈర్ష్యతో నల్లగా మాడిపోయింది. స్వప్నిక ముఖం ఎర్రగా కందిపోవడం చూసిన దీప ఏంటమ్మా, నడుంపై దోమ కుడితే నీ ముఖం ఎర్రగా అయిందేం అని అడిగింది. అంటే చిన్నత అది అది ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అయ్యో ఏంటి పిన్ని, ఈరోజు మీరంతా తనని క్వశ్చన్స్ వేసి వేసి ఇబ్బంది పెడుతున్నారు. ఏమైంది స్వప్ని, మా భోజనం చివరకొచ్చింది, నువ్వు ఇంకా నిలబడే ఉంటావా ఏంటి? కూర్చో, తొందరగా డిన్నర్ కంప్లీట్ చేయి, రేపు మళ్ళీ మనం టెండర్ గురించి జేకే ఇండస్ట్రీస్ ఎండీని కలవాలి అని గుర్తు చేశాడు విజయ్. అది విన్న రవలి ఆశ్చర్యంగా చూస్తూ అదేంట్రా, నువ్వు వచ్చేసావుగా, నీ పిఏ కాశీతో వెళ్ళొచ్చు కదా, ఇంకా తనెందుకు నీతో అని సీరియస్గా అడిగింది. ఏంటి రవలి, ఆ అమ్మాయి మన కంపెనీ సీఈఓ, తను వెళ్ళకపోతే ఎలా? ఇంతవరకు విజయ్ ఫారిన్లో ఉండొచ్చాడు, ఇక్కడి విషయాలు ఏమీ తెలియవు, అలాంటప్పుడు ఇంకా ఏదో చెప్పబోగా రమేష్ మీరు విజయ్ కెపాసిటీ తెలుసు కూడా ఇలా అంటారేంటి అని కోపంగా అంది. వాడొక్కడు ఈ ఫ్యాషన్ ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాడు, అది మీరు మర్చిపోయారా అని మళ్ళీ గట్టిగా అడిగింది రవలి.
లేదమ్మా రవలి, మేమెవరం మర్చిపోలేదు. విజయ్ స్వప్నిక ఇద్దరు కలిసి ఆ పని చేస్తే మన కంపెనీ ఇంకా చాలా డెవలప్ అవుతుంది. వాడికి ఇక్కడి మనుషులతో ఎలా బిహేవ్ చేయాలో తెలియాలి. చూడు మొన్న పరశురాంతో ఏం చేశాడో అని కృష్ణమూర్తి అన్నారు. అదే ఇప్పుడు నేను ఫీల్ అయ్యేది. ఆ లాస్య ఈ ఇంటి కోడలుగా వస్తే ఈ బాధలేవి ఉండేవి కావు అని కోపంగా అంది రవలి. తల్లి స్వప్నిక ముందు అలా అనడం విజయ్కు అస్సలు నచ్చలేదు. అంత డాక్టర్ అయిన రవలి అలా మాట్లాడుతుందని ఎవరు ఊహించలేదు అసలు. బాగా చెప్పావక్క, విజయ్ ఆ ప్యారిస్ నుండి యామిని పెళ్లి చేసుకుని వచ్చినా బాగుండేది అని దీప రవలికి సపోర్ట్గా మాట్లాడింది. ఇంతకుముందు విజయ్ స్వప్నికతో ఆడిన సరసం ఆమె కళ్ళల్లో పడడంతో ఎందుకో అది దీప ఓర్చుకోలేకపోయింది. అందుకే నిప్పు పెట్టాలని చూసింది. చూడండి, మీరిద్దరు చెప్పిన వాళ్ళలో మన ఇంటికి ఎవరు కోడలుగా వచ్చినా చూడటానికి తప్ప ఎందుకు పనికిరారు. దూరపు కొండలు నునుపు అన్న సామెత ఉత్తినే రాలేదు. సంతోషించండి అని కోపంగా అన్నాడు కృష్ణమూర్తి. ఏమైంది మామయ్య గారు? వాళ్లకు స్వప్నికకు ఏం తేడా ఉంది? ఇంటికి సంబంధించిన పనులు చేస్తూ ఇల్లు పట్టుకొని ఉండేవాళ్ళు ఎవరు లేరు కదా. అంతేకాదు వాళ్ళిద్దరూ మిలేనియర్స్ అని అంది దీప. వాళ్ళు తన ముందే మరో ఇద్దరు అమ్మాయిల గురించి మాట్లాడటంతో రవలి దీప గురించి ఎలా అర్థం చేసుకోవాలో అని అనుకున్న స్వప్నిక అయోమయంలో పడిపోయింది. ఇదంతా వింటున్న భరత్కి ఒకటి మాత్రం అర్థమైంది. ఇంట్లో విజయ్ స్వప్నికను పెళ్లి చేసుకోవడం ఇంట్లో మగవాళ్లకు తప్ప ఆడవాళ్లకు అసలు ఇష్టం లేదులా ఉందని అర్థమైపోయింది. స్వప్నిక ఇంట్లో ఉండేలా చేస్తే ఖచ్చితంగా ఆమెను ఎలాగోలా తన దారికి తీసుకురావచ్చని అనుకున్న భరత్ వెంటనే, అయినా పిన్ని, వదినకు ఇంటి బాధ్యతలు అప్పచెప్తే సరిపోతుంది అని అన్నాడు భరత్. దానితో అందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. అది నచ్చని ఉమేష్, భరత్ నువ్వేంటి మా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నావు? గెస్ట్వి గెస్ట్లానే ఉండు అని సీరియస్గా చెప్పాడు. ఈ భరత్ గాడు మధ్యలో వచ్చి మాట్లాడటం అసలు బాలేదు. అసలు వీళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారు? అత్తయ్యలిద్దరికీ తనను విజయ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే పోని, కానీ తన టాలెంట్ని తక్కువ చేస్తూ తనని చీప్గా చూస్తూ తన కెరీర్ని స్పాయిల్ చేయాలని ఆలోచిస్తున్న వీళ్లకు ఖచ్చితంగా తన గురించి తెలిసేలా చేయాలని అనుకుంది స్వప్నిక. తాతగారు, అత్తయ్యలు అలా ఆలోచించడంలో తప్పులేదు అని స్వప్నిక మాటలకు అయోమయంగా చూస్తూ అదేంటమ్మా అలా అంటావు అని అడిగారు కృష్ణమూర్తి. అవును తాతయ్య, అత్తయ్య తనకు కోడలిగా లాస్య రావాలని ఇష్టపడ్డారు. దీప అత్తయ్య కూడా మరో అమ్మాయిని గురించి ఆలోచించింది. కానీ మేము ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుని రావడంతో ఇద్దరూ తట్టుకోలేకపోతున్నారు అని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ అంది స్వప్నిక. స్వప్నిక ఇక చాలమ్మా అని రమేష్ అడ్డు చెప్పాడు. భార్య అంత ఇదిగా మాట్లాడుతుందని ఆయన అస్సలు ఊహించలేదు. లేదు మామయ్య, నేను ఇప్పటి నుండి అత్తయ్య మెచ్చుకునేలా నేను మారడానికి ట్రై చేస్తాను అని ఖచ్చితంగా చెప్పింది స్వప్నిక. అది ఈ జన్మలో జరగదు అని కేర్లెస్గా అంది రవలి. సరే కానీ అత్తయ్య, నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి అని స్వప్నిక రిక్వెస్ట్ చేసింది. నిన్న నేను కోడలిగా ఒప్పుకోవడం కల్లోని మాట అని కోపంగా అంది రవలి. ఒకవేళ మీరు నన్ను ఇష్టపడితే అని స్వప్నిక కూడా సీరియస్గా అడిగింది. ఒకవేళ నేను గనుక నిన్ను ఇష్టపడితే మామ అల్లుని కాళ్ళు కడగడం కాదు, ఈ అతనైన నేను కోడలైన నీ కాళ్ళు కడిగి నా కొడుకుతో మళ్ళీ పెళ్లి చేసి నిన్ను నా ఇంటికి కోడలిగా తెచ్చుకుంటాను. నీకు 6 నెలల టైం ఇస్తున్నా అంతే అని సీరియస్గా చెప్పింది రవలి. ఇంతలో భరత్ దీప చెవులు కొరుకుతూ ఏదో చెప్పడం కనిపించిన విజయ్ భరత్ ఖచ్చితంగా ఏదో పెద్ద స్కెచ్ వేసుకుని వచ్చాడని వెంటనే తను ఇక్కడ దీనిని ఆపకపోతే ఇది ఎక్కడికో వెళ్ళేలా ఉందని అనుకున్నాడు విజయ్. స్వప్ని, అమ్మ, ఇంత ఆర్గ్యుమెంట్ అవసరమా అని తల్లిని ఆపడానికి ట్రై చేశాడు విజయ్. దానికి రవలి కొడుకు వైపు సీరియస్గా చూస్తూ, విజయ్ నీ భార్య అందరి గురించి ఆలోచించి ఈ డిసిషన్ తీసుకుంది, నేనేం ఛాలెంజ్ చేయలేదు, తనే చేసింది అని వెటకారంగా అంది రవలి. అవునక్క, ఒకవేళ తను ఓడిపోతే ఏం చేస్తుందో అడగక్క అని దీప మళ్ళీ అంటించింది నిప్పు. దాంతో ఏమో అనుకున్నాను కానీ దీప పిన్ని మాటలతో మంట పుట్టించడంలో చాలా ఫాస్ట్ అని భరత్ మనసులో చంకలు గుద్దుకున్నాడు. అది నిజమే, ఈ 6 నెలల్లో నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకోకపోతే వెంటనే విజయ్కి డివోర్స్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోవాలి అని కర్కశంగా అంది రవలి. అంతే, ఒక్కసారిగా అందరూ అదిరిపోయారు. ఆమె అలా అంటుందని ఊహించని స్వప్నిక విజయ్ వైపు చూసి ఒక్కసారి బిగుసుకుపోయింది. విజయ్ కూడా రవలి మాటలు విని స్టన్ అయిపోయాడు. స్వప్నిక రవలి మధ్య జరిగే ఛాలెంజ్ని చూసి ఇంటి వాళ్ళందరూ అవాక్కయ్యారు.
దీప మనసు అప్పుడు శాంతించింది. రేపటి నుండి ఛాలెంజ్ మొదలవుతుంది స్వప్నిక. రేపటి నుండి మెయిన్ వర్క్ ఎవ్వరి సహాయం తీసుకోకుండా పూర్తిగా నువ్వే చేయాలి. దీప చూసుకునే రేషన్ సరుకుల దగ్గర నుండి వంట వరకు నువ్వే చూసుకోవాలి. అంటే కాయగూరలు కోసి ఇవ్వడం లాంటి పనులు సావిత్రి చేసి పెడుతుంది. కానీ మిగతా పనులు మొత్తం నువ్వే దగ్గరుండి చేసుకోవాలి. ఇక నేను చూసుకునే ఇంటి బిల్స్ వరకు మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పింది రవలి. రేషన్ కూడా స్వప్నికనే తెమ్మని చెప్పమనగానే దీప ముఖం ఒక్కసారి వెలవెలబోయింది. తక్కువ వాటికి ఎక్కువ బిల్స్ చెప్పి ప్రతి నెల దాదాపు 10-20 వేలకు పైగా నొక్కే దీప ఇప్పుడు ఇరుకున పడింది. అదేంటక్క అలా అంటావు? అది రేషన్ కదా అక్క, ఎక్కువ తక్కువ అయితే ఎలా అని నసుగుతూ అడిగింది దీప. భార్య కక్కుర్తి ముందే తెలిసిన ఉమేష్ తిక్క కుదిరింది దీనికి. ఇలా వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పుడు తెలుస్తుంది అమ్మగారి జాతకం అని అనుకున్నాడు ఉమేష్. తనే ఆ 20 వేలకు ఇంకా కలిపి 30,000 ఇస్తున్నాడు. ఇచ్చిన అలవాటు కొద్దీ అక్కడ కమిషన్ కొడుతుంది. ఆ మాటలకు మగవాళ్లకు చిరాకొచ్చింది. రవలి, ఏంటిది? నీకు అసలు మతుందా? నీ కొడుకు ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుని వస్తే ఇదేం చేసే పద్ధతి అని సీరియస్గా అన్నాడు రమేష్. వదిన, మీరు ఏరి కోరి లాస్య ఈ ఇంటి కోడలిగా వస్తే ఆమెకు కూడా ఇవన్నీ చెప్పేవాళ్ళ అని రవలి మాటలు విన్న ఉమేష్కి కూడా కోపం వచ్చి అడిగాడు. ఏంటమ్మా కొత్తగా ఇది? ఆందోళనగా అడిగాడు కృష్ణమూర్తి గారు కూడా. నా కొడుకు ఒక్కడే కాదు, నోరు జారొద్దని తనకు ఉండాలి అని కోపంగా అంది రవలి. మొత్తానికి రవలి స్వప్నిక నెత్తిన పెద్ద భారం పెట్టిందని చెప్పాలి. ఆ మాట నిజమే కావడంతో ఎవ్వరూ మళ్ళీ ఏం మాట్లాడలేదు. మొత్తం మంట పెట్టి హాయిగా నవ్వుతూ నిలబడ్డాడు భరత్. విజయ్కు కోపం రావడంతో డిన్నర్ పూర్తిగా కాకముందే మధ్యలోనే వదిలేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. అది చూసిన స్వప్నిక మనసు చాలా బాధపడింది. తను కూడా తినకుండా వంట రూంలోకి వెళ్ళి పాలు కలుపుకొని తీసుకువెళ్ళింది స్వప్నిక. అతను ఎదురుగా కనపడుతున్న చందమామను చూస్తూ అలాగే నిలబడిపోయాడు విజయ్. విజయ్ విజయ్ అని పిలిచింది స్వప్నిక. అతను ఆమె వైపు సీరియస్గా చూడగా అతని ముందు మంచి అందగాడన్న పేరున్న చందమామ కూడా వెలవెలబోయేంత అందంగా ఉన్నాడు విజయ్. అతనికి పాల గ్లాసు ఇచ్చి తాగండి అని చెప్పింది స్వప్నిక. విజయ్ ఆ గ్లాసులోని పాలు సగం తాగి ఆటోమేటిక్గా ఆమె పెదవులకు అందిస్తూ, నువ్వు కూడా ఏం తినలేదని నాకు తెలుసు, నువ్వు తాగు అని మిగిలిన సగం పాలు ఆమెకు తాగించాడు విజయ్. వాళ్ళిద్దరికీ ఇప్పుడు 6 నెలల కాంట్రాక్ట్ కూడా గుర్తుకు రాలేదు. ఏంటి అంతమంది ముందు అలా నడుంపై గిల్లడం లాంటివి చేయొచ్చా? ఎవరైనా చూస్తే భయపడి చచ్చాననుకో అని అంది స్వప్నిక. చేయక ఆ భరత్గాడు ఇంతింత కళ్ళు పెట్టుకొని అక్కడే చూస్తూ ఉంటే నాకెంత కాలాలి మరి? రేపటి నుండి వాడు మన కొంపలోంచి వెళ్ళిపోయే వరకు పంజాబ్ డ్రెస్సెసే వేసుకో, డర్టీ రోగు. బయట వాడు దొరకాలి, కళ్ళు పీకించేస్తాను నా కొడుక్కి అని కోపంగా అన్నాడు విజయ్. అది విన్న స్వప్నిక వాడు చూశాడని ఇంత కోపానికి వచ్చిన విజయ్కు అసలు విషయం తెలిస్తే అని ఆమె తలుచుకుని భయపడింది. పాల గ్లాసు ఇచ్చావంటే మన అసలు మొదటి రాత్రికి ఒప్పుకున్నట్టేనా అని అల్లరిగా అడిగాడు విజయ్. అది కావాలి ఇది కావాలి అని అనుకుంటాం, నిజంగా అవి అయ్యేది కాంది ఏదీ తెలీదు. కింద అత్తయ్య గారు అప్పచెప్పిన పని మర్చిపోయారా అని అతన్ని చూస్తూ అడిగింది స్వప్నిక. అలా చెబుతున్న ఆమెను చేత్తో దగ్గరికి లాక్కుంటూ, నిజంగా నన్ను వదిలి వెళ్ళిపోవాలని ఉందా నీకు అని అడిగాడు విజయ్. ఏం మీకు తెలియదా? ఎదురు ప్రశ్న వేసింది స్వప్నిక. నువ్వు MBA చదివావా లేదా అసలు అని కొంటెగా అడిగాడు విజయ్. అలా అంటే ఆమెకు కోపం వస్తుందని అతనికి తెలుసు. మరి క్వశ్చన్ ఆన్సర్ అవుతుందా అని అన్నాడు విజయ్. తెలిసిన దాన్ని పదే పదే అడగటం వేస్ట్ కదా అని అంది స్వప్నిక. ఏమో అప్పుడే తెలిసినట్టుగా ఉంటుంది, మళ్ళీ అప్పుడే తెలియనట్టు ఉంటుంది అని అన్నాడు విజయ్. స్వప్నిక నవ్వుతూ చూసింది. ఆ వెన్నెల వెలుగులో నవ్వుతున్న ఆమె పెదవులు వింతగా మెరుస్తున్నాయి. నీకో విషయం తెలుసా? నేను జీవితంలో నిన్ను వదిలిపెట్టను, దట్స్ ఫైనల్ అని ఖచ్చితంగా చెప్పాడు విజయ్. బాగుంది, మీ అమ్మగారు మనకు డివోర్స్ ఇప్పించడానికి చిన్నతతో కలిసి ప్లాన్స్ మీద ప్లాన్లు వేస్తుంది. ఇక్కడ మీరు నన్ను వదలనని అంటున్నారు, కానీ మన కాంటాక్టు మర్చిపోయారా అని అడిగింది స్వప్నిక. ఒక్కసారి ఆమె వైపు సీరియస్గా చూసిన విజయ్, అదెందుకు గుర్తుండదు? లేకపోతే నువ్వు ఎలాగో మాటి మాటికి గుర్తు చేస్తూనే ఉంటావు కదా. అయినా అమ్మ చేసిన ఛాలెంజ్ ఓడిపో, అప్పుడు మన కాంటాక్ట్ బాధ ఉండదు అని సీరియస్గా అన్నాడు విజయ్. నెవ్వర్. నాకు చిన్నప్పటి నుండి ఇది నీ వల్ల అవుతుందా అని అడిగితే కోపం వస్తుంది. వాళ్ళ నుండి వెరీ గుడ్ అని మాట వచ్చేదాకా నేను ఊరుకోను అని సీరియస్గా అంది స్వప్నిక. సరే, రేపు ఆ టెండర్ కోసం కూడా వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఛాలెంజ్ ఎదుర్కోవాలి.
అంటూ అన్నాడు విజయ్. డోంట్ వరీ, ప్లానింగ్ ఉంటే అన్నీ చేసేయొచ్చు అని అంది స్వప్నిక. సరే, నీ ప్లాన్లో నువ్వు ఉండు, నా ప్లాన్లో నేనుంటాను అని నవ్వాడు విజయ్. నా ప్లాన్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. నువ్వలా కళ్ళు ఆర్పుతూ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే నాకు తెగ ముద్దొచ్చేస్తావు అని మెల్లగా చెప్పాడు విజయ్. అతను అలా అన్నాడంటే నెక్స్ట్ సీన్ ఏంటో తెలిసిన స్వప్నిక అతన్ని వదిలించుకుని నవ్వుతూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకే నవ్వుతూ అనుసరించాడు విజయ్. అప్పుడప్పుడే తెల్లవారుతుంది. స్వప్నికకు రాత్రంతా నిద్ర లేదు. ఒకవైపు టెండరు, మరొక వైపు రవలి ఛాలెంజ్ వల్ల టెన్షన్. మెయిన్గా టెండర్ గురించే భయంగా ఉంది. బెడ్ నుంచి లేచి ఎదురుగా ఉన్న కిటికీ కర్టెన్స్ తీసిన స్వప్నిక అక్కడి నుండి గార్డెన్ కనబడుతూ ఉంది. ఆ రోజు తను అక్కడంతా బాగు చేయించి మొక్కలు పెట్టించింది. ఫౌంటైన్స్ వచ్చేలా గార్డెన్ని అందంగా సర్దించింది. 2 ఐరన్ ఉయ్యాలలు, 3 రౌండ్ టేబుల్ సెట్స్ పెట్టించింది. మోడువారిన చెట్లు తీసేయడంతో గార్డెన్ బోసిగా దీనంగా కనిపించగానే రకరకాల పూలు, క్రోటన్స్ కుండీలలో పెట్టించి కొంచెం పెరిగిన చెట్లను తెప్పించి అక్కడ పెట్టించింది. దాంతో ఇప్పుడు నిండుగా అందంగా కనిపిస్తుందా గార్డెన్. తను పెట్టిన మొక్కలు పెరగాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే కుండీలు తెప్పించి పెట్టించింది. అలా ఆలోచిస్తున్న స్వప్నిక అలారం మోగడంతో వాష్రూమ్లోకి వెళ్ళింది. డైనింగ్ హాల్లో హడావుడి మొదలైంది. అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం టేబుల్ దగ్గరకు వచ్చారు. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. విజయ్, స్వప్నిక ఇంకా రావాల్సింది ఉంది. తలెత్తిన రవలికి మెట్లు దిగి వస్తున్న వాళ్ళు కనిపించారు. ఇంత అందమైన జంట ఎక్కడా చూడలేదంటే నమ్ముతారేమో, అంత బాగుందని అనుకుంది రవలి మనసులో. స్వప్నిక సీఈఓగా ఎంత బాగా ఎస్ఎన్ఎస్ కంపెనీని నడిపిస్తుందో అప్పుడప్పుడు న్యూస్ వింటూ ఉంటుంది, చదువుతూ ఉంటుంది. తను ఈగోకి వెళ్ళి స్వప్నిక విషయంలో తప్పుగా నిర్ణయం తీసుకుంటుందా అని అనుమానపడింది రవలి. మళ్ళీ వెంటనే తను ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, ఇదిగో స్వప్నిక, మనకు మంత్లీ ఖర్చులకు సరిపోయే డబ్బు ఇక్కడ పెట్టాను. రేపటి నుండి నీ ఛాలెంజ్ మొదలవుతుంది. దీప లాస్ట్ మంత్ ఆ రేషన్ లిస్ట్ ఏంతో తనకు ఇచ్చేయి. ఇక స్వప్నిక, మన ఇంటికి అవసరమైన విషయాలన్నీ మన శివశంకరం, అదే శంకరం అంకుల్ని అడిగితే చెప్తారు నీకు. నిన్నటి వరకు ఆయన లీవ్లో ఉన్నారు, ఈరోజే వస్తారు. ఆయనకు నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను అంది రవలి. చేసేదేం లేక దీప తల ఊపింది. అన్నట్టు దీప, ఈరోజు మీ అక్క కొడుకు భరత్ రాలేదేంటి అని అడిగాడు కృష్ణమూర్తి గారు. అప్పుడు స్వప్నిక దృష్టి కూడా దాని మీదకి వెళ్ళగా, ఈ భరత్ గాడు ఇంత తొందరగా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని మనసులో తను కూడా అనుకుంది. ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళాడు మావయ్య అని అసహనంగా చెప్పింది దీప. బ్రేక్ఫాస్ట్ చేసి అందరూ బాయ్ చెప్పి ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. విజయ్ కూడా తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్లో తన వర్క్ తను చేసుకుంటున్నాడు. ఇంకొద్దిసేపట్లో ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఫైనల్ చెకప్ చేస్తున్నాడు అతను. విజయ్ వచ్చి వారం కాలేదు కానీ ఈ డీల్ గురించి అతను ప్యారిస్ నుండే ప్లాన్ వేస్తూ వచ్చాడు. దీని మీద చాలా పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఆశలు పెట్టుకున్నారు. బెడ్రూమ్లోకి వెళ్ళిన స్వప్నిక ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చిన సౌండ్ వినిపించగానే చూస్తే అది ఆ అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ చేయమని మెసేజ్ ఉంది. దాన్ని చూసిన స్వప్నికలో ఏదో అలజడి మొదలైంది. ఈరోజు చాలా పెద్ద టెండర్ యాక్షన్, వీడి టైంలో ఫోన్ చేశాడేంటి? వెంటనే బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ చేసింది స్వప్నిక. టైం లేకుండా ఏంటి మెసేజ్ అని కోపంగా అడిగింది స్వప్నిక. ఇది నీ ఆఫీస్ పని కాదు, ఫిక్స్డ్ టైమ్స్ ఉండటానికి. డీల్ ఒప్పుకున్నప్పుడు ఇవన్నీ తప్పవు. అయినా ఈ రోజుతో నీకు అక్కడ పని ఉండదు, కానీ నేను చెప్పినట్లు ప్లాన్ చేయి అని వాడు ఒక ప్లాన్ చెప్పాడు. అది విన్న స్వప్నిక పై ప్రాణాలు పైనే పోయాయి. అసలు వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఈ రోజుతో పని లేదు అని చెప్పాడు. అంటే విజయ్ని చంపడానికి ప్లాన్ చేశారా ఏంటి? అతన్ని చంపడం అవసరం లేదని, బిజినెస్లో దెబ్బతీయడమే చాలని చెప్పారు. మరి ఇప్పుడు ఇలా ప్లాన్ ఏమైనా మార్చారా? దీని వెనక ఉన్నదెవరు? ఈ టెండర్ గురించే విజయ్ వెంట పడుతున్నారా అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్న స్వప్నిక భుజం మీద వెనక నుండి ఎవరిదో చల్లగా చేయి పడింది. అంతే, ఆమె జల్లుమని భయపడి వెనక్కి చూసింది. ఇంతకీ రవలి చేసిన ఛాలెంజ్లో స్వప్నిక విన్ అవుతుందా లేదా? ఆ అన్నోన్ పర్సన్ స్వప్నికకు చెప్పిన ప్లాన్ ఏంటి? విజయ్ను చంపడానికి అతని వెనక కుట్ర వేసేది ఎవరు? భరత్ ఎక్కడికి వెళ్ళాడు? స్వప్నిక భుజం పైన చేయి వేసింది ఎవరు? స్వప్నికను విజయ్ని పెళ్లి చేసుకోమని బెదిరించిన వాళ్ళే దీని వెనక ఉన్నారా? ఆ విషయంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి డైలీ 2 అప్డేట్స్ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగేలా చూడండి.